అండి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అని అంటే ఒక స్టాక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి. చాలా మంది అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ సపోర్ట్ రెసిస్టెన్స్ని సింపుల్ వేలో ఎలా డ్రా చేసుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఆర్ఆర్ కేబుల్ స్టాక్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఈ చార్ట్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఈ ప్రైస్ రేంజ్ దగ్గర దాదాపుగా చాలా సార్లు ఇక్కడి నుంచి మనకి అప్వర్డ్ మూవ్ చేసింది, అగైన్ ఇక్కడి నుంచి అప్వర్డ్ మూవ్ చేసింది. అంటే ఇక్కడి నుంచి డౌన్వర్డ్ ఫాల్ కావడానికి ఇష్టపడడం లేదు, అంటే ఈ రేంజ్ దగ్గర నుంచి డౌన్ ఫాల్ కావడానికి ఇష్టపడడం లేదు. చాలా మంది ఏం చేస్తారు, సపోర్ట్ డ్రా చేయాలి అంటే ఇమీడియట్గా హొరిజాంటల్ లైన్ మీద క్లిక్ చేసి డ్రా చేసేస్తారు. అదే పెద్ద మిస్టేక్. అసలు ఎప్పుడు కూడా హొరిజాంటల్ లైన్తో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మార్క్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనము ఇక్కడ మీరు హొరిజాంటల్ లైన్ ఏదైతే ట్రెండ్ లైన్స్ ఇవి కనిపిస్తాయో అక్కడి నుంచి ఫిఫ్త్ ఆప్షన్ బ్రష్ అనే ప్లేస్కి వస్తే రెక్టాంగిల్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ రెక్టాంగిల్ అనే ప్లేస్ దగ్గర నుంచి కూడా మనం ఇలా పట్టుకొని డ్రాగ్ చేసాము అని అంటే మనకి నీట్గా సపోర్ట్ అనేది వచ్చేస్తుంది. ఇలా డ్రాగ్ చేయాలి, ఇలా డ్రాగ్ చేసి పట్టుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈజీగా మనం ఇక్కడ మార్క్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటే ఆ జోన్ సపోర్ట్ జోన్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇలా ఇది సపోర్ట్ని ఇలా డ్రా చేసుకుంటాం. ఎక్కడైతే యూటర్న్ తీసుకుంటూ మొమెంటం అప్వర్డ్ చేస్తుందో, అంటే డౌన్ ట్రెండ్ని కంటిన్యూ చేయకుండా కొత్త ట్రెండ్ని స్టార్ట్ చేస్తుందో ఆ ప్లేస్, ఆ ట్రెండ్ని స్టార్ట్ చేసేటప్పుడు ఒక యూటర్న్ షేప్ కానీ అలా వస్తుంది, దాన్నే మనం సపోర్ట్ అంటాం. సో రెసిస్టెన్స్ని కూడా సేమ్ ఇదే దాంట్లోనే మార్క్ చేయాలి. ఇక్కడ చూడండి, దాదాపుగా ప్రైస్ చాలా సార్లు ఏమైంది, ఇదే ప్లేస్ నుంచి డౌన్వర్డ్ రిజెక్షన్ వస్తూ ఉంది ఈ క్యాండిల్ దగ్గర నుంచి కూడా. కాబట్టి ఈ జోన్ని మనం రెసిస్టెన్స్ జోన్ అంటాం. సో మనం ఇక్కడ ఆర్ఆర్ కేబుల్ స్టాక్ని చూసినప్పుడు November 3, 2025 నుంచి ఎగ్జాక్ట్గా 27 April 2026 వరకు ఇదే రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. సో ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ 5 to 6 months ఇదే రేంజ్లోనే ఉంది. ఈ క్యాండిల్ ఎప్పుడైతే April 28 వాల్యూమ్తో RSI అబౌవ్ 60 ఉండి వాల్యూమ్తో బ్రేక్అవుట్ వచ్చిందో ఆ ఇమీడియట్గా మీరు చూస్తే ఎలా ర్యాలీ చేసిందో చూడండి. నాన్ స్టాప్గా ఇక్కడ మేలో బ్రేక్అవుట్ అయిన స్టాక్ July 29 వరకు నాన్ స్టాప్ ర్యాలీ అప్వర్డ్ చేసి రిటర్న్ ఎంత ఇచ్చింది, ఎగ్జాక్ట్ ఇక్కడ చూస్తే 900 పాయింట్స్ రిటర్న్ అనేది మనకి ఇచ్చింది. సో ఇలా స్టాక్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్తో మాత్రమే మార్క్ చేసుకుంటూ కూడా మనము ట్రేడ్స్ని సింపుల్ వేలో యాక్టివేట్ చేసుకోవచ్చు. సో స్టాప్ లాస్ని మనం ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఈ ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉందో దానికి కొద్దిగా బఫర్గా లోలో స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు అంటే 1:3నా మీ రిస్క్ అండ్ రివార్డ్ని బట్టి మనము ఎంట్రీ అనేది అంటే మన టార్గెట్ని పెట్టుకోవచ్చు. సో ఇలా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుంటాం. సో ఇంకొక స్టాక్ సింపుల్గా అస్ట్రాల్ స్టాక్ ఉంది. ఈ స్టాక్ని ఓపెన్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ చూడండి స్టాక్ ఎలా ఉంది చూడండి. ఇక్కడంతా కూడా మనకి ఇక్కడ చూస్తే ఓవరాల్గా స్టాక్ అంతా చూడండి ఎట్లా ఉంది, గజిబిజి లాగా ఉంది. సో ఇలాంటి స్టాక్స్ని అసలు మనం అవాయిడ్ చేసేయాలి. అలాంటి స్టాక్స్ జోలికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. సో పేటిఎం స్టాక్ని చూడండి. పేటిఎం స్టాక్ ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇదే రేంజ్లో నుంచి ఇక్కడ పేటిఎం స్టాక్ని చూస్తే మనకి ఎప్పుడైతే ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఫామ్ అయింది కదా, ఇక్కడ నుంచి చాలా సార్లు మొమెంటం అనేది స్టాక్ అప్వర్డ్ చేసింది అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడి నుంచి మనకి క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యిందో ఎగ్జాక్ట్ August 3 నుంచి, ఎగ్జాక్ట్ మనం ఒకవేళ కరెక్ట్గా చెప్పాలి అని అంటే July 14 మనకి క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది, బట్ రీటెస్ట్ కావడానికి వచ్చింది అండ్ ఇక్కడి నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ చేసింది. అందుకోసం మనం బఫర్ని మెయింటైన్ చేస్తాము. ఇక్కడి నుంచి కూడా నాన్ స్టాప్ ర్యాలీ చేసి మనకి ఎంతవరకు టార్గెట్ని ఇచ్చింది అంటే 271 పాయింట్స్ టార్గెట్ని ఇచ్చి ర్యాలీ చేస్తూ ఉంది ప్రస్తుతానికి. సో ఇక్కడ మనకి రేంజ్ బౌండ్లో ఉన్నది ఏది, November 18 నుంచి July 15 వరకు రెసిస్టెన్స్ జోన్లోనే ఉండిపోయింది. సో ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం మార్క్ చేసుకుంటాం. సో ఎప్పుడు కూడా హొరిజాంటల్ లైన్ని యూజ్ చేయొద్దండి, ఓన్లీ రెక్టాంగిల్ని మాత్రమే యూజ్ చేయండి.
సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దెన్.